తిరుపతికి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో వెలిసిన పవిత్ర క్షేత్రాల్లో జపాలి తీర్థం, జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి. భక్తుల విశ్వాసం ప్రకారం రామాయణ కాలంతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతానికి గొప్ప చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. జపాలి దేవస్థానం చరిత్ర మరియు పౌరాణిక నేపథ్యం: జాబాలి మహర్షి తపస్సు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో జాబాలి మహర్షి అనే మహాషి తీవ్రమైన తపస్సు ఆచరించారు. ఆయన పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని జాబాలి క్షేత్రం ఇన్ తెలుగు. కాలక్రమేణా జాబాలి అనే పేరు జపాలీగా మారిందని చెప్తారు. రామాయణ సంబంధం భక్తుల విశ్వాసం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించి జాబాలి మహర్షిని దర్శించుకున్నారని, అదే సమయంలో ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని స్థల పురాణం వివరిస్తుంది. స్వయంభూ ఆంజనేయ స్వామి. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభూగా వెలిసిందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి ప్రార్థిస్తే ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని, కష్టాలు తొలగుతాయని నమ్మకం. ప్రకృతి సోయగాల నడుమ పవిత్ర క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులు, కొండలు, లోయల మధ్య ఈ తీర్థం ఉంది. ఇక్కడికి వెళ్లే మార్గం ప్రకృతి అందాలతో నిండిపోయి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. సమీప పవిత్ర ప్రదేశాలు జపాలి. తీర్థానికి సమీపంలో ఆకాశగంగ తీర్థం వంటి పవిత్ర స్థలాలున్నాయి. వీటిని కూడా దర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. భక్తుల విశ్వాసం ప్రతి మంగళవారం, శనివారం, హనుమత్ జయంతి వంటి ప్రత్యేక సందర్భాల్లో వేలాది మంది భక్తులు జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరుమలకు వెళ్లే యాత్రలో జపాలి తీర్థ దర్శనాన్ని కూడా ఎంతోమంది భక్తులు పవిత్ర భాగంగా భావిస్తారు. జై శ్రీరామ్, జై వీరాంజనేయ స్వామి. జపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామి స్వయంభూరూపంగా వెలిసినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శిస్తే ధైర్యం, శక్తి, మనోబలం లభిస్తాయని, జీవితంలోని అడ్డంకులు తొలుగుతాయని నమ్మకం. తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో దట్టమైన అడవులు, పర్వతాలు, పక్షుల కిలకిలారావాల మధ్య ఉన్న ఈ క్షేత్రం ప్రతి అడుగులోనూ దైవానుభూతిని కలిగిస్తుంది. మీరు తిరుమలకు వెళ్తే శ్రీవారిని దర్శించిన తర్వాత ఒక్కసారి జపాలి తీర్థాన్ని కూడా వెళ్ళండి. ప్రకృతి ఒడిలో ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని అనుభవించండి. జై శ్రీరామ్, జై వీరాంజనేయ స్వామి.